మీరే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే, 'పవరాస్త్ర' మీ దగ్గరే ఉంటే, వచ్చే వారం నామినేషన్స్‌లో రమ్య అండ్ దివ్య వీళ్ళిద్దరూ ఆఖరి పొజిషన్‌లో ఉంటే, మీ 'పవరాస్త్ర' యూజ్ చేసి ఎవరిని సేవ్ చేస్తారు? ఒకే ఒక్క పేరు కామెంట్ చేయండి. కంపల్సరీ వాడాలి 'పవరాస్త్ర' అనుకుంటే, మీ చేతిలో అది ఉంటే ఎవరిని మీరు సేవ్ చేస్తారు? మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 'బిగ్ బాస్ 9' తెలుగు సీజన్ రంజుగా సాగుతోంది. అరుపులు, గొడవలు, కేకలతో మరింత జోరుగా సాగుతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 మరింత ఊపందుకుంది. ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో 15 మంది వరకు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు నామినేషన్స్ నిర్వహించారు. 'బిగ్ బాస్' తెలుగు 9 ఏడో వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో రీతు చౌదరి, శ్రీనివాస్ సాయి, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, కళ్యాణ్ పగడాల, రమ్య మోక్ష, సంజన గర్లాని, దివ్య నిఖిత ఉన్నారు. వీరికి నామినేషన్స్ ముగిసిన తర్వాత ఓటింగ్ పోల్స్ ప్రారంభించారు. అలా పెట్టిన 'బిగ్ బాస్' తెలుగు 9 ఈ వారం ఓటింగ్లో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి దూసుకుపోతోంది. 36.9% ఓటింగ్తో టాప్ ప్లేస్లో ఆమె ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో 21% ఓట్లతో కళ్యాణ్ పగడాల నిలిచాడు. ఇక మూడో ప్లేస్లో హీరోయిన్ సంజన గర్లాని దాదాపు 10% ఓటింగ్తో ఉంది. వీరి తర్వాత దివ్య నిఖిత, నాలుగో స్థానంలో 9.95 ఓట్లతో నాలుగో స్థానంలో ఉంటే 9.94% ఓట్లతో ఐదో ప్లేస్లో రాము రాథోడ్, ఆరో స్థానంలో 6.7 ఓటింగ్తో రీతు చౌదరి ఉన్నారు. అయితే చివరి రెండు స్థానాల్లో డేంజర్ జోన్లో తెలుగు సినిమా నటుడు సాయి శ్రీనివాస్, అలేఖ్య చిట్టిపకల్, పాపులర్ అయినటువంటి పచ్చళ్ళ పాప రమ్య మోక్ష ఉన్నారు. 4.12% ఓటింగ్లతో ఏడో స్థానంలో సాయి శ్రీనివాస్ ఉంటే 3% ఓటింగ్లతో రమ్య మోక్ష లాస్ట్లో ఉంది. ఇక 'బిగ్ బాస్ 9' తెలుగు ఏడో వారం ఎలిమినేషన్ దగ్గరగా సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష ఇద్దరున్నారు. వీరిలో ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ఓటింగ్లో ఏదైనా మార్పులు జరిగితే ఎలిమినేషన్లో మరొకరు వచ్చి ఇంటి నుంచి అవుట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క 'బిగ్ బాస్' హౌస్లో 6 వైల్డ్ కార్డ్ ఎంట్రన్స్ అడుగుపెట్టడంతో గేమ్ దిశ మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఇంట్లో డ్రామా ముమ్మరంగా కొనసాగుతోంది. భరణి షాకింగ్ ఎలిమినేషన్ ప్రేక్షకుల్లో ఒకసారిగా కుదిపేసింది. ఆ ఎలిమినేషన్ తర్వాత షో ఏడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పుడు గేమ్ మరింత రంజుగా మారింది. హౌస్లో మైండ్ గేమ్స్, గ్రూప్ పాలిటిక్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ ముదురుతున్నాయి. అయితే ఈ వారం వచ్చిన నామినేషన్లో సంజన పేరు కూడా ఉంది. హౌస్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఏదో రకంగా కంటెంట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తూనే ఉంది. మధ్యలో అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారంటూ కాంట్రవర్సీకి తెరలేపి గుడ్డు దొంగతనంతో బుక్ అయింది. అమ్మ సెంటిమెంట్తో ఇమాన్యుయల్ పక్కన ఉంటూ ఫాలోవర్ సపోర్ట్ కోసం అలా ఉంటుంది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ డ్రామా చోటు చేసుకుంది. అందులో భాగంగా సంజన గర్లాని హౌస్ నుంచి బయటికి పంపించారు. ఆమె తిరిగి హౌస్లోకి పంపేందుకు 4 కంటెస్టెంట్స్ త్యాగాలు చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. సంజన కోసం కెప్టెన్సీని త్యాగం చేయమని బిగ్ బాస్ ఆదేశించగా కంటెస్టెంట్ ఇమాన్యుయల్ ఎలాంటి ఆలోచన లేకుండా తన కెప్టెన్సీని వదిలేశాడు. తనతో పాటు మరో 3 కంటెస్టెంట్లు కూడా త్యాగాలకు ముందుకు వచ్చారు. అలా వారి త్యాగాల వల్ల సంజన మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీ తర్వాత సంజన ఇంకా నెగిటివిటీని మూట కట్టుకుంది. రీసెంట్గానే మరో కంటెస్టెంట్ మాధురితో కలిసి ఒక ఫన్ ప్రాంక్ చేసింది. కానీ ఈ వారంలో మాత్రం తనూజ విషయంలో తన మాటల వల్ల ఆమె అభిమానులు విపరీతంగా సంజన మీద ఫైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సంజనాను కూడా హౌస్లోకి పంపిస్తాం మేమని తనూజ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు.